నమస్తే. వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈరోజు అసెంబ్లీలో ఒక నవ్వులే నవ్వులు ఒక కార్యక్రమం జరిగిందంట. అంటే అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి ఈ ఫ్రైడే వరకు. సో, ఓ రోజేమో ఓట్ అండ్ అకౌంట్ అని, నెక్స్ట్ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు గాని, ఇలా ఈరోజు ఒక శ్వేతపత్రం విడుదల చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వంలో ఎన్ని కేసులున్నాయో, ఎవరెవరి మీద ఎన్ని కేసులు పెట్టాయో వాళ్ళందరూ చెయ్యి ఎత్తాలి అని చెప్పడంతో అందరూ ఎత్తారు. చంద్రబాబు మీద కూడా 17 కేసులున్నాయంట. సో, ఒక్కసారి అసెంబ్లీలో మొత్తం అందరూ నవ్వులే నవ్వులయిందంట. చంద్రబాబు చేసిన పనికి పవన్ నవ్వులే నవ్వులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నవ్వారంట. అంటే గత ప్రభుత్వం ఏం చేసింది? ప్రశ్నించిన వారిని వీళ్ళందరి మీద దాడులు చేసింది, అక్రమ కేసులు బనాయించి నెక్స్ట్ భయభ్రాంతులకు గురి చేసింది. ఏపీ అసెంబ్లీలో గురువారం ఆసక్తికర దృశ్యం కనిపించింది. సీరియస్ గా మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలతో సభలో నవ్వులు విసిరారు. జనరల్ ఎలా ఉంటుందంటే ఈ గవర్నమెంట్ లో చాలా స్ట్రిక్ట్ గా ఈయనుంటారు, కింద ఉన్న క్యాడర్ని కూడా ఉంచుతారు. ఈ రోజు కూడా సీరియస్ గా చెప్తున్న క్రమంలో ఒక్కసారి అసెంబ్లీలో అందరు నవ్వారంట. అంతేకాదు సభలోంచి మెజారిటీ సభ్యులు లేచి నిల్చోవాల్సి వచ్చింది. చంద్రబాబు మాటతో వారంతా లేచి నిల్చోవాల్సి వచ్చింది. అసలు ఎందుకు ఇలా జరిగిందనే సంగతి వస్తే, ఏపీలో శాంతి భద్రతలు అనే అంశం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? రివ్యూ మీటింగ్స్ పెడుతున్నారు, వివరాలు తెలుసుకుంటున్నారు, దీంతో పాటు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు శాంతి భద్రతలు సంబంధించి ఒక శ్వేతపత్రం విడుదల చేశారంట. సో ఈ క్రమంలో ఎవరెవరు దుండగులు ఉన్నారు, నేరస్తులు ఉన్నారు, ఎంతమంది మీద కేసులు నమోదయ్యాయి, వీటి గురించి అన్నిటికీ చర్చిస్తూ ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారంట. ఈ సందర్భంగా వైసీపీ పాలనలో ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఆరోపించారు. అలాగే ప్రజలు కూడా శారీరకంగా మానసికంగా కుంగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో భయపెట్టారు, భయభ్రాంతులకు గురి చేశారు. సో లాస్ట్ ప్రభుత్వంలో ఏం చేశారంటే అందరూ అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విపక్ష నేతలపైన అప్పటి వైసీపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టిందని సీఎం చంద్రబాబు ఆరోపించారంట. ఇదిగోండి ఈ వీడియోనే కొంచెం ఫన్నీగా వచ్చిందంట. అంటే జనరల్లీ స్ట్రిక్ట్ గానే జరుగుతును, బట్ ఒక్కసారి అందరూ నవ్వారంట. ఇక్కడ నేను చెప్పేది కొన్ని కేసులు ఉన్నాయి, మీ మీద ఉన్నాయి. కేసులు పెట్టిన వాళ్ళు ఒకసారి లేండి. ఎవరెవరు మీరు కేసులు ఉన్నాయా లేవమన్నారా? అందరూ లేచి ఉంటున్నారు. అంటే ఆల్మోస్ట్ అందరి మీద కేసులు ఉన్నాయి. 7 కేసులు ఉన్నాయి. అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు, కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు దేశాందరినీ. మెజారిటీ మీరు చూశారు. సత్యకుమార్ యాదవ్ రీసెంట్ గా లిఖారు, ఫస్ట్ టైం వచ్చి రాగానే ఆరోగ్య శాఖ మంత్రి కొట్టేశారు. సో ఈయన మీద ఏ కేసులు ఏమో అందుకే అలాంటి పాలనలో మనందరూ బాధితులై అసెంబ్లీ నుండి అందరూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే, ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను. కానీ అంటే ఈయన అర్థం ఏం చెప్తున్నారు? ఏంటి రాస్తే రామాయణం చెప్తే భారతం అన్నట్టు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక్కరిద్దరు మినహా అందరి మీద భయంకరంగా కేసులు నమోదు చేసింది గత ప్రభుత్వం. సో ఎవరెవరి మీద ఉన్నా ఏంటని నుంచోమంటే అందరూ మాక్సిమం 100 లేసి నుంచున్నారంట. సో కొంచెం సభ అంతా ఒక్కసారి ఫన్నీగా అయిందంట. అంటే వీళ్ళు ఇల్లే కాదండి, ఆల్మోస్ట్ ఎవరైతే ప్రశ్నించారో ఇది తప్పని ఎవ్వరొద్దు, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఉన్నారు. జస్ట్ అయినా గత ప్రభుత్వం ప్రశ్నించినందుకు తీసుకెళ్లి ఆల్మోస్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన వ్యక్తి గుండెల మీద కూర్చొని చంపేయడానికి ప్రయత్నిస్తే అదే సమయంలో ఈయన స్పందించి రాష్ట్రపతి గారికి లేఖ రాస్తే ఈయన ప్రాణాలతో బయటపడ్డారు. ఇలా చాలా మందిని గురి చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళ గురించి అడుగుదంటారు ఎవరు అసెంబ్లీకి రాలేదని కొంచెం ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందంట. సరే ఇవన్నీ చర్చిస్తున్నారు, బాగానే ఉంది. నేను ఈ కూటమి ప్రభుత్వానికి ఈ వీడియోలో కూడా ఒక రిక్వెస్ట్ గా నేను చెప్తున్నాను. ఏంటంటే మీరు బడ్జెట్ పెడుతున్నారు, అన్ని చేస్తున్నారు, హెల్త్ ఎడ్యుకేషన్ మీద అదేంటి అసలు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు అలా చేయడానికి అయితే వీల్లేదు. కొంచెం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద కూడా ఫోకస్ పెట్టండి, దానికి కావాల్సిన నిధులు కేటాయించండి. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ సరిగా లేదు. ఆంధ్ర రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు చాలా మంది తరలి వెళ్ళిపోతున్నారు, స్టిల్ ఇప్పటికీ అవుతుంది. సో అక్కడ త్వరగా పెట్టుబడులు పెట్టించి యువతకి ముఖ్యంగా ఉపాధి కల్పించి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు సదుపాయాలు అన్ని ఏర్పాటు చేసి అవన్నీ చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీటి మీద కూడా ఫోకస్ పెట్టండి. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఏపీలో లేదు, దాని గురించి పునఃసమీక్షించబెట్టి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఎక్కడున్నా సరే ప్రెస్ మీట్ పెట్టండి.
ఏం జరిగింది ఇప్పుడే చూశారు కదా, అన్నమయ్య జిల్లాలో మరి విషాదమైన ఘటన అనేది చోటు చేసుకుంది. అసలు ఏం జరుగుతుంది ఏంటో రివ్యూ మీటింగ్స్ పెట్టుకుని, లేదా నేను చెప్తున్నాను ప్రతి వీడియోలో ఒకటి చెప్తున్నాను, ఇది చెరిగిపోని మచ్చల మీ ప్రభుత్వానికి అయితే పడిపోతుంది. దీన్ని పునఃపరిశీలించి సమీక్షించి వెంటనే చర్యలు అయితే తీసుకోండి. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.